కొత్తగూడెంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఇది సమస్య అందరు తెలిసిన విషయమే. ఒక చిన్న విషయం ఏంటంటే అందరూ ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కొత్తగూడెంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తిరిగే ప్రదేశం అండి. ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, సీఎం గారైనా ఎవరైనా ఈ రూట్ నుంచే దిగాల్సిందే ఖచ్చితంగా. కానీ ఈ సమస్యని సంవత్సరాల తరబడి పొడుగుతో వెళ్ళిపోతుంది తప్పించి ఇప్పటి వరకు ఎవరు పరిష్కరించలేదు. దీనికి కావాల్సింది ఏంటంటే కింద నుంచి అండర్ గ్రౌండ్ పైపులు వేసి కొంచెం వాటర్ పోయేటట్టుగా సౌకర్యవంతంగా చేయవలసిందిగా. సార్ కలెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా సార్, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడితే నన్ను క్షమించండి. ఏమన్నా వీడియోలు పెడితే పార్టీ తరఫు నుంచి పెడుతున్నాడు అనేసి కొంచెం నాకు రిస్ట్రిక్షన్లు ఎదురవుతున్నాయి. సార్ ప్లీజ్ అండి, ఇక్కడ యాక్సిడెంట్లు కూడా మీరు తరచూ చూస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఒక 17-20 మధ్యలో యాక్సిడెంట్లు చాలా అయినాయి. లారీలు పడడం కానీ, మన ట్రాక్టర్లు పడడం కానీ, బైకులు పడడం కానీ, చాలా పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న రోజులు మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు కేసులు కూడా చూస్తూనే ఉన్నాము. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి ఈ వీడియోని తీసుకెళ్లేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంతకుముందు చాలా అధికారులు దీని గురించి ఎంతోమంది మాట్లాడినా కూడా అసలు ఎవరు పరిష్కరించట్లేదు. అసలు ఏం చెప్పారంటే ఇది రైల్వే బ్రిడ్జ్ పైన కట్టేదానికంటే పైనుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేది ఉంటే అసలు ఈ సమస్య ఎప్పటికీ ఉండేది కాదు. కొత్తదానికి ఒక మంచి కళ వచ్చేది, అభివృద్ధి కళ, బాగా అభివృద్ధి సంబంధించిన అంత బాగుండేది. కానీ దయచేసి ఇప్పటికైనా అధికారులు లేకపోతే కలెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు ఆదేశం ఇస్తే ఇది మాత్రం పూర్తిగా చేసేస్తారు, అది పక్కా 100%. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి ఈ వీడియోని వెళ్ళేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఇది నా ఒక్కరి సమస్య కాదు, నీ ఒక్కరి సమస్య కాదు, మీ అందరి సమస్య, ప్రతి ఒక్కరి సమస్య అండి. కొత్తగూడెంలో ప్రతి ఒక్కరి సమస్య. ఖమ్మం అయినా, హైదరాబాద్ అయినా, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా భద్రాచలం వెళ్ళడానికైనా ఈ రూట్ నుంచి ఏ పెద్ద ఊర్లో పోయినా కూడా ఈ రూట్ నుంచే పోవాల్సిందిగా మీకు అందరికీ తెలిసిన విషయం కదా. నా ఒక్కరి సమస్య కాదు. నేను మొన్న ఒకసారి కింద పడిపోయినా, ఈ గుంట చూసారు కదా, అది మరమ్మతులు చేయమంటే పైన మట్టి, పైన ఉట్టిగా మట్టి పోసేసి దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పించి దాని పూర్తి శాశ్వత పరిష్కారం మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోనంత తయారైంది అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కొత్తగూడెంలో. దయచేసి ఈసారి ఈ వీడియోని మీరు షేర్ చేసినందుకైనా, మీరు చూసినందుకైనా, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినందుకైనా ఈ వీడియో పబ్లిసిటీ చేసి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరిని విన్నమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.